ఈరోజు మనం గుంటూరు జిల్లా ప్రభుత్వ రిపబ్లికన్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జల్దీ అనిల్ కుమార్తో ఈరోజు మనం ఉన్నాము. చెప్పండి, ప్రభుత్వ రిపబ్లికన్ పార్టీ మీరు గుంటూరు ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పించినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ప్రభుత్వ రిపబ్లికన్ పార్టీ నేషనల్ అధ్యక్షుడైనటువంటి అంబేద్కర్ గారి మనవడైన యశ్వంత్ అంబేద్కర్ గారికి ప్రభుత్వ రిపబ్లికన్ పార్టీ తరపున నన్ను గుంటూరు ఎంపీ అభ్యర్థిగా నియమించినటువంటి రాష్ట్ర అధ్యక్షులు దాసరి చెన్నకేశ్వర గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీరు ఎంపీగా గెలుపొందుతారని మీకు నమ్మకం ఉందా? 100% ఎంపీగా అయితే 7 నియోజకవర్గాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరినీ కలుపుకొని కంపల్సరీ ప్రభుత్వ పార్టీ అత్యధిక మెజారిటీతో గెలుపుద్దని చెప్పేసి చెప్తున్నాం. నీకు దళితులు ఓట్లు వేస్తారని అనుకుంటున్నారా? తప్పకుండా వేస్తారండి. గత పార్టీలు దోచుకోవడం తప్పితే ఏం చేసిందేం లేదు. దళితులపైన దాడులు, దళితులపైన అనేకమైన మోసపూరితమైన వ్యవహారాలు జరిగినాయి తప్పితే దళితులకు ఈ 2 పార్టీల్లో ఏది న్యాయం జరగలేదు. సో తప్పకుండా దళితులు ఈ ప్రభుత్వ రిపబ్లికన్ పార్టీ చేయబోతున్న కార్యక్రమాలు దళితులకు ఏ విధంగా చేస్తాం అనేది కూడా ఒక మేనిఫెస్టోతో ముందుకెళ్తున్నాం. తప్పకుండా పార్టీ వాళ్ళు చెప్పిన మేనిఫెస్టో ప్రకారం మేము ముందుకెళ్తాం. తప్పకుండా దళితులు అయితే మాత్రం 1000% మాకే మద్దతు తెలుపుతారు. ఎంపీగా ఇక్కడ మీరు గెలుపొందితే మీరు ఎలాంటివి పరీక్షిస్తారు? ఎంపీగా ఇక్కడ ముందుకు గెలిస్తే 7 నియోజకవర్గాల్లో అనేక సమస్యలు ఉన్నాయి. దళిత వాడల్లో అయితేనేమి, బహుజన వాడల్లో అయితేనేమి ప్రతి ఇంటింటా వెళ్ళి మెయిన్ నిరుద్యోగం ఉంది. బీటెక్ ఎంటెక్ చదువుకున్న వాళ్ళు కూడా ఈ రోజున ఆటో డ్రైవర్లు గాను, క్యాబ్ డ్రైవర్లు గాను, స్విగ్గీ జొమాటోల్లో ఉద్యోగం చేస్తూ ఉన్న పరిస్థితి మన ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి. ఆ విధంగా కాకుండా ప్రతి ఒక్క చదువుకున్న వ్యక్తి కంపల్సరీ ఎంపవర్మెంట్ తీసుకురావాలనే విధంగా సెంట్రల్ నుంచి కనీసం దళితుడు అనేవాడు పారిశ్రామికవేత్తగా అవ్వాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి చదువుకున్న వ్యక్తులకి ఏ విధంగా మనం ముందుకెళ్తే ఏ విధంగా సెటిల్ అవ్వచ్చు, ఈ ఆర్థిక వ్యవస్థకు మనమే ఎలా డెవలప్ చేసుకునేవచ్చు అనేది తప్పకుండా జనాల్లోకి అయితే మేము తీసుకెళ్తాం. గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై మీకు ఏమన్నా అవగాహన ఉందా? ఉందండి, ఎందుకు లేదు. ఇప్పుడు మెయిన్గా మొన్న రీసెంట్లీ డయేరియా వచ్చి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాటర్ ఇప్పుడు అర్బన్లో జనాలు ఎక్కువ మంది ఉన్నారు. మెయిన్ ఎవరికైనా కావాల్సింది వాటర్ ఫెసిలిటీ. అట్లాంటి వాటర్ మనం బయట కూడా రూరల్ ఏరియాలో అయితేనే అయితే అర్బన్ ఏరియాలో కొన్ని ఏరియాలో కూడా ఇంకా ట్యాంకర్ల ద్వారా నీటిని పట్టుకున్న పరిస్థితి. సో అట్లాంటి వాటర్కి సంబంధించి మెయిన్ మేము దాని మీద కాన్సన్ట్రేషన్ దృష్టి సారిస్తున్నాము. అన్ని ప్రాంతాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు అయితేనేమి, మురికి కాలువలు అయితేనేమి, వాటర్ సమస్యలు కుళాయిలు అయితేనేమి అవన్నీ తప్పకుండా పరిష్కరిస్తాం. ఎంపీగా గెలుపొందిన తర్వాత మీరు దళితులకు ఏ విధంగా అభివృద్ధి చేస్తారు? నేను ఎంపీగా గెలిపోయిన తర్వాత సెంట్రల్ నుంచి అనేక స్కీమ్స్ ఉన్నాయి. ఈ అందరూ దళితులు కూడా పారిశ్రామికవేత్తలు అవ్వాలని చెప్పేసి సెంట్రల్ నుంచి డిక్కీ అయితేమని కొన్ని సంస్థలు ఉన్నాయి. ఆ సంస్థల ద్వారా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అయితేనేమి అనేకమైన దళితులు డెవలప్ అవడానికి, పారిశ్రామికవేత్తలు అవడానికి సెంట్రల్ నుంచి చాలా ఫండింగ్ ఉంది. మాకు రిజర్వేషన్ తరపు వచ్చే ఫండింగ్ కూడా కావాల్సినంత ఫండింగ్ ఉంది. కానీ గత ప్రభుత్వాలు ఎస్సీ కార్పొరేషన్ నుంచి వచ్చిన నిధులు మొత్తం మళ్ళీ చేసి వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు దాచుకోవడానికి ఉపయోగించుకున్నారు తప్పితే ఏం చేసిందేం లేదు. తప్పకుండా దళితులకి పారిశ్రామికవేత్తలుగా రావాలి, దూర విద్య విదేశాల్లో వెళ్ళి చదువుకోవాలి. అంబేద్కర్ విదేశీ విద్యని మళ్ళీ తిరిగి తీసుకొని వచ్చి దళితులు కూడా విదేశాల్లోకి వెళ్ళి చదువుకొని ఇదవ్వాలని చెప్పేసి తెలుపుతున్నాను. ముఖ్యంగా ఈ రిపబ్లికన్ పార్టీ సామాన్యుడు కూడా వెళ్ళి చట్టసభల్లో నిలబడి కూర్చొని మాట్లాడాలి, గలమెప్పాలనే ఉద్దేశంతోనే ఈ ఆంధ్రాలో పోటీ చేయడం జరుగుతుంది. రోజు దళితులకు ఎక్కడో ఒక చోట అన్యాయం జరుగుతూనే ఉంది. వాళ్ళని ఎలా రక్షణిస్తారు? వాళ్ళకి ఎలాంటి రక్షణలు ఇచ్చి కాపాడుకుంటారు? ముఖ్యంగా దళితుల మీద ఏదైనా దాడులు జరిగినా, దుర్భాషలు ఆడినా ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఒకటి ఉందని చెప్పేసి అన్నారు. బట్ ఈ ఎస్సీ ఎస్టీ యాక్ట్ కూడా నీరుగారే పరిస్థితి ఏర్పడింది. 7 సంవత్సరాల లోపల శిక్ష పడే సెక్షన్స్ ఏదున్నా కానీ ఇమ్మీడియట్ అరెస్ట్ లేదని చెప్పేసరికి జనాల్లో కూడా దళితుల మీద దాడులు పెరిగిపోయినాయి, మాటలు పెరిగిపోయినాయి. బయట కూడా నడిచే పరిస్థితి లేకుండా అయ్యే పరిస్థితికి మళ్ళీ వెనక్కి నెడుతున్నారు. అలా ఏం కాకుండా దానికి ప్రత్యేక చట్టం తీసుకొచ్చి ఇమ్మీడియట్లీ అరెస్ట్
ఎస్సీ ఎస్టీ కేసు కడితే కనుక ఎక్స్ప్రెస్ ఎఫ్ఐఆర్ అయితే కడుతున్నారు కానీ ఫాస్ట్గా, బట్ ఇమ్మీడియట్ అరెస్ట్ వచ్చే విధంగా కార్యాచరణ రూపొందిస్తాం. చివరిగా మీ గెలుపు కోసం ఓటర్లకు ఎలాంటి పిలుపునివ్వబడుతున్నారు? ముఖ్యంగా ఒకటే చెప్తున్నాం ఈ గుంటూరు నియోజకవర్గ ప్రజలకి, గత ప్రభుత్వాలు 2 తెలుగుదేశం అయితేనే కానివ్వండి, వైసీపీ అయితేనే కానివ్వండి, ఏదైనా దోచుకోవడం తప్పితే ప్రజలకు చేసిందేం లేదు. సో అందుకని చెప్పేసి కొన్ని పార్టీలు, మన జై భారత్ నేషనల్ పార్టీ, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ, ప్లస్ ఆల్ తెలుగు ప్రజా పార్టీ, మరియు మా పార్టీ ప్రభుత్వ రిపబ్లికన్ పార్టీ, మరి ఇంకో 2 పార్టీలు కలిపి ఒక యునైటెడ్ ఫ్రంట్గా ఒక ఎన్డీఏ కూటమిలాగా ఏర్పడి అన్ని నియోజకవర్గ స్థానాల్లో పోటీ చేయడం జరుగుతుంది. సో అన్ని నియోజకవర్గాల్లో మేము భారీ మెజార్టీతో గెలుస్తామని చెప్పేసి, మరి గుంటూరు ప్రజలు ముఖ్యంగా 7 నియోజకవర్గాల్లో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కలిసి మన ఓటు హక్కు యొక్క విలువ తెలుసుకొని ఇకనైనా మనం ఒకళ్ళ మోచేతి కింద మనం ఒక పాలనలో మనం వెళ్లకుండా అందరూ కలిసి బహుజనవాదంగా ముందుకెళ్ళి మన రాజ్యాధికారం సంపాదించుకోవాల్సిందిగా మన ప్రజలకి నేను పిలుపునిస్తున్నాను. దయచేసి నాకు ఓటు చేసి గెలిపించండి. థ్యాంక్ యూ. ఈరోజు ఇవాల్టి స్పెషల్ స్టోరీ. కెమెరామెన్ సాయితో మీ చంద్రిక.